Now, a TV tower stands vertically on the side of a road. From a point on the other side, directly opposite to the tower, the angle of elevation of the top of tower is 60 degrees. From another point 10 meters away from this point, on the line joining this point to the foot of the tower, the angle of elevation of the top of the tower is 30 degrees. Find the height of the tower and the width of the road. ఇది చూడటానికి చాలా లెంతీగా ఉన్నా సరే ప్రాబ్లం చాలా సింపుల్గా చేయొచ్చు. సో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ ఏమన్నారు, ఏ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ఏ రోడ్. అంటే ఒక రోడ్డుకి సైడ్కి ఒక టీవీ టవర్ ఉందిట. సో దిస్ ఈస్ ద టీవీ టవర్. ఈ టీవీ టవర్ మనం ఇలా రిప్రజెంట్ చేయలేం కాబట్టి దీన్ని ఒక లైన్తో రిప్రజెంట్ చేద్దాం. సో దిస్ టీవీ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ అంటే నిలువుగా ఉంది. ఆన్ ద సైడ్ ఆఫ్ ఏ రోడ్డుకి ఒక సైడ్కి ఉందన్నమాట. ఓకే, టీవీ టవర్ని ఏడి అనుకుందాం. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ డైరెక్ట్లీ ఆపోజిట్ టు ద టవర్. ఈ టవర్కి ఆపోజిట్ సైడ్, ఇప్పుడు ఏడి అనేది టవరు రోడ్డుకి ఒక సైడ్ ఉంది. సో ఈ రోడ్డుకి టవర్కి ఆపోజిట్గా అదర్ సైడ్ అన్నమాట. అంటే ఇక్కడ బి అనే పాయింట్ ఉందనుకుందాం. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ టవర్ ఇది 60 degrees. ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంతట 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, బి నుంచి డికి ఉండే అంటే బీడీకి ఏబీకి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. సో నా ప్రీవియస్ వీడియోస్లో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి కొంత హైట్లో ఏదన్నా ఆబ్జెక్ట్ని చూస్తుంటే మనం చూసే లైన్కి అలాగే మన కంటి నుంచి ప్యారలల్ లైన్కి మధ్య ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. అంటే మన కంటి నుంచి గనక ఒక ప్యారలల్ లైన్ ఊహించుకుంటే ఆ లైన్కి మనం ఏ ఆబ్జెక్ట్ని అయితే చూస్తున్నామో కొంత హైట్లో ఆ చూసే లైన్ ఉంటుంది కదా, లైన్ ఆఫ్ సైట్, దానికి మధ్యలో ఉండే యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. నెక్స్ట్, ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్. అంటే ఈ బి నుంచి ఒక 10 meters దూరంలో ఇంకో పాయింట్ నుంచి దాన్ని సి అనుకుందాం. సో ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది, 10 meters అవే. ఆన్ ద లైన్ జాయినింగ్ దిస్ పాయింట్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈస్ 30 degrees. అంటే ఈ సి నుంచి టాప్ ఆఫ్ ద టవర్కి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉందట, 30 degrees ఉంది. సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్. హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోమన్నారు. టవర్ ఏది ఇక్కడ, ఏడి. సో ఈ ఏడి యొక్క హైట్ కనుక్కోమన్నారు. అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్ ఏది, ఏబి. సో ఏబి యొక్క విడ్త్ కనుక్కోమన్నారు. అంటే మనం ఎక్స్ అనుకుంటాం. సో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఈ ఫిగర్ డ్రా చేసుకున్నాం. సో ఫస్ట్ ఏమన్నారు, ఒకసారి మళ్ళా చూద్దాం. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద సైడ్ ఆఫ్ ఏ రోడ్. అంటే ఇదొక టవర్, ఏడి అనేది రోడ్డుకి ఒక సైడ్ ఉంది. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద అదర్ సైడ్ అంటే ఈ రోడ్డుకి ఒక సైడ్ టవర్ ఉంది, అదర్ సైడ్ ఒక పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ టవర్ ఈజ్ 60 degrees. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఎంతట, 60 degrees. టాప్ ఆఫ్ ద టవర్ ఏది ఇక్కడ, డి. ఫ్రమ్ అనదర్ పాయింట్ 10 meters అవే ఫ్రమ్ దిస్ పాయింట్. అంటే ఈ బి నుంచి ఇంకా 10 meters దూరంలో వేరొక పాయింట్ ఉంది, అంటే సి. ఆ పాయింట్ నుంచి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఎంతట, 30 degrees. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అంటే ఏడి హైట్ అడిగారు, అంటే హెచ్. అండ్ ద విడ్త్ ఆఫ్ ద రోడ్ అంటే ఎక్స్ కనుక్కోమన్నారు. సో ఇక్కడ మనకి 60 degrees 30 degrees ఉంది. సో 60 degrees అంటే మనం యూజ్ చేసే ట్రయాంగిల్ ఏది, ట్రయాంగిల్ ఏబిడి. అలాగే 30 degrees అంటే ట్రయాంగిల్ ఏసిడి. సో ఇప్పుడు మనం యూజ్ చేసే ట్రయాంగిల్ ఏబిడి. సో ఈ ఏబిడిలో 60 degreesకి ఏడి అనేది ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, 60 degreesకి ఏడి అనేది ఆపోజిట్ సైడ్. అలాగే 60 degreesకి ఏబి అనేది ఏమవుతుంది, ఎడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో 60 degreesకి ఏబి అనేది ఎడ్జసెంట్ సైడ్. సో ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, 60 degrees, ఆపోజిట్ సైడ్, ఎడ్జసెంట్ సైడ్. అంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి, యాంగిల్ ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే మనం యూజ్ చేసేది tan theta. సో ఈ ట్రయాంగిల్ ఏబిడిలో మనకి 60 degrees ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ అంటే tan
60 degrees is equal to h by x. Opposite side h, adjacent side x. Tan 60 degrees enta manaki √3. So √3 is equal to h by x. h is equal to √3 into x. ఇది equation 1 అనుకుందాం. నెక్స్ట్ 30 degrees యాంగిల్ తీసుకుంటే మనం యూజ్ చేసే ట్రయాంగిల్ ఏది? ట్రయాంగిల్ ఏసీడి. సో ఏసీడీలో 30 degreesకి ఏడి అనేది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే 30 degreesకి ఏసీ అనేది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? 30 degrees అంటే యాంగిల్, ఆపోజిట్ సైడ్, అడ్జసెంట్ సైడ్. సో అగైన్ tan theta. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ? ఆపోజిట్ సైడ్ అంటే హెచ్ బై అడ్జసెంట్ సైడ్ ఏది? ఏసీ. ఏసీ అంటే ఏది ఇక్కడ మనకి? ఏబి ప్లస్ బీసీ అంటే ఎక్స్ ప్లస్ ఎన్. సో ఇన్ ట్రయాంగిల్ ఏసీడీలో మనం యూజ్ చేసేవి tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 10. tan 30 degrees ఎంత? 1 by √3. సో 1 by √3 ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై ఎక్స్ ప్లస్ 10. హెచ్ √3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. సో మనం హెచ్ వాల్యూ ఉంది కదా, ఈక్వేషన్ 1లో హెచ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే √3 ఇంటూ √3x, హెచ్ అంటే √3x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 10. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఏంటి? విడ్త్ ఆఫ్ ద రోడ్ ఈజ్ ఈక్వల్ టు 5 meters. సో ఈ ఎక్స్ని మనం హెచ్లో సబ్స్టిట్యూట్ చేస్తే హైట్ ఆఫ్ ద టవర్ ఎంత వస్తుంది మనకి? 5√3 meters. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఫిగర్ డ్రా చేసుకొని మనకి ఏమేమి ఇచ్చారు, ఏ సైడ్స్ ఇచ్చారు చూసుకొని దాన్ని బట్టి మనం ఏ ఫార్ములా యూజ్ చేయాలో తెలుసుకొని ఈజీగా చేసేయచ్చు.